హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి తుఫానుగా మారే అవకాశం. రెండు తెలుగు రాష్ట్రాలకి రానున్నటువంటి 4 రోజుల పాటు కురనున్నటువంటి అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. శ్రీలంకని ఆనుకుని దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడింది. దీని ప్రభావంతో రానున్నటువంటి 4 రోజుల తర్వాత అతి భారీ వర్షాలు రాయలసీమ, దక్షిణ కోస్తా తీర ప్రాంతాలన్నింటిలో కూడా వ్యాపించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ అల్పపీడన ప్రభావం అత్యధికంగా ఉంటుంది. ఇక గాలుల సంగమం వల్ల మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది రానున్నటువంటి నవంబర్ 26, 27, 28 తేదీల్లో. ఇకపోతే తెలంగాణ వ్యాప్తంగా కొంతమేర పొడి వాతావరణం కొనసాగుతుంది. అయితే తెలంగాణలో మాత్రం ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో తగ్గుతున్నాయి. పగటి సమయంలో ముఖ్యంగా తెల్లవారుజామున 14 డిగ్రీల వరకు కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కలి ప్రాంతాల్లో అయితే 10 డిగ్రీలకు కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రత భారీగా పెరగనుంది. తక్కువ వర్షాలు ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.